థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి మధ్యాహ్న కాల సమయం నిజంగా తిరిగి మనందరం ఇక్కడ దేవుని నామంలో ఒక చోట ఒక తండ్రి బిడ్డలుగా అందరం ఉన్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీరు మా మధ్య ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ అనుక్షణము పక్షి తన పిల్లలను కాచినట్లుగా మీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ ప్రతి విషయంలోనూ ప్రవ్వా ఏమని చెప్పగలం, ఏమని వివరించగలం మీ ప్రేమను. ప్రతి విషయంలోనూ మీరు మాతో ఉండి మమ్మల్ని ఈ క్షణం వరకు సజీవులుగా ఉంచినందుకే స్తుతులు వేలాది వందనాలు తెలియజేసుకుంటూ ముందున్న సమయం అంతా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి, మీరే మా మధ్యలో ఉండి మీ మెల్లని స్వరాన్ని వినగలిగే చెవులను మాకు దయచేస్తురండి. మీరు చెప్పే మాటలను మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేస్తూ రమ్మని, మా హృదయాలన్నిటిని తండ్రి మేము ఎక్కడెక్కడో ఉన్నామో, ఏవో ఆలోచనలతో ఉన్నామో, ఏదో కోరుకుంటున్నామో ఏమో తెలియదు. అందరము ఒక్కొక్క మనసుతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం, తలొక హృదయంతో కూర్చున్నాం. కానీ ప్రభా, మా అందరి హృదయాల్ని తిప్పి మీ యొక్క అమూల్యమైన మాటలు విని ప్రభా అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని ప్రభా నూతనమైన ప్రేమతో మమ్మల్ని దినదినము అనుక్షణము ప్రేమిస్తున్న శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవా తండ్రి, మీ మాటలు వినగలిగే చెవులను దయచేస్తూ రండి. మీ ఇంకాను మేము కూడా ప్రభా మీ ప్రేమను ఇంకా కొత్తగా రుచి చూడడానికి ప్రభా మమ్మల్ని నడిపించమని, అంత మాత్రమే కాదు, ఆది నుంచి అంతం వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా ఈ జూమ్ అంతటిని మీరు చూసుకుంటూ రమ్మని, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ గా మత్తయి సువార్త ఈరోజు సిస్టర్ నాకు 12 నుంచి 17 వరకు దాని గురించి చెప్పమన్నారు. అయితే దేవుడు ప్రేరణ బట్టి ఏమీ అనుకోవద్దు, విత్ సిస్టర్స్ పర్మిషన్ ఏంటంటే కొంచెం ముందు వెనకాల కూడా అంటే చెప్పాలని ఆశపడుతున్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా 3వ అధ్యాయంలో. నిజంగా చెప్పాలంటే దేవుడు మనల్ని తీసుకెళ్తున్న ఈ యాత్రలో, ఈ జర్నీ విత్ జీసస్ అనే జూమ్ యాప్ లో ఇప్పుడు మనం ఎలా అయితే వెళ్తూ ఉన్నామో ఆ 3rd చాప్టర్ లో లాస్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ ఆగాము అంటే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మొదట వచనంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో యోహాన్ గారు ఎంటర్ అవుతూ వచ్చారు. యోహాన్ గారిని కలుసుకున్నాం, మనందరం కలుసుకున్నాం అక్కడ. ఆ తర్వాత కింద 13 నుంచి 17వ అధ్యాయంలో అంటే యోహాన్ గారిని కలుసుకున్న తర్వాత చాలా నేర్చుకుంటూ వచ్చాం మనం. ఆయన దగ్గర మారు మనసు గురించి విన్నాము, పాప క్షమాపణ గురించి విన్నాము, బాప్తిజం గురించి విన్నాము. తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా మన ప్రవర్తన ఉండాలి, ఎలా ఉంటే మనం మంచి ఫలితాలను చూస్తాము, ఎలా ఫలిస్తాము అని వింటూ వచ్చాం. తర్వాత 13 నుంచి 17వ వచనం వరకు యేసయ్యను కలుసుకుంటూ వచ్చాం. మన దేవుడు, మనల్ని నడిపించే దేవుడైన యేసయ్యని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు కలుసుకున్నాం కదండి. సో మనం లాస్ట్ టైం ఎక్కడ డ్రాప్ అయ్యాము అంటే ఆ లాస్ట్ వచనం దగ్గర మనం డ్రాప్ అయ్యాం. ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకుని, ఏమనుకోవద్దు. మనం 3rd చాప్టర్ ఎండింగ్ వచ్చేసరికి అక్కడ ఎవరెవరు ఉన్నాం మనం? ప్రైజ్ ద లార్డ్. అక్కడ యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, మనం యాక్చువల్ గా పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య చూసాము. అక్కడ మనం ఇంకొకటి గమనించుకుంటే అక్కడ తండ్రి దేవుని ఆత్మ వచ్చింది కదా, అప్పుడు అక్కడ ఒక స్వరం కూడా విన్నాం మనం. లాస్ట్ వచనంలో మన తండ్రి స్వరాన్ని మనం విన్నాము. ఆఖరి వచనంలో మన తండ్రి స్వరాన్ని విని అక్కడ ఆగాం. అయితే నిన్న మొదలు పెట్టుకున్నాం కదా 4వ అధ్యాయము. అయితే ఈ 4వ అధ్యాయము, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఆ మాట మన తండ్రి మాట. సో ఇక్కడ 3rd చాప్టర్ లాస్ట్ వరకు ఎవరెవరు ఉన్నామంటే మనము, యేసయ్య,
పరిశుద్ధాత్మ దేవుడు, అంతేకాదు మన దేవుని స్వరము కూడా అక్కడ ఉంది. సో ఎంతో బలంగా ఉన్నాం మనం. 3rd చాప్టర్ లో చాలా నేర్చుకున్నాం. అంతేకాదు ఒప్పించబడుతూ వచ్చాము. పాప క్షమాపణ అంటే మరలా తీసుకున్నాం. నూతనంగా మనందరం బాప్తిజం అనేంతగా దేవుడు మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయింది. యేసయ్యతో పాటు, పరిశుద్ధాత్మతో పాటు, మనతో పాటు ఇక్కడ ఇంకెవరున్నారంటే అపవాది. అంటే ఇక్కడ సాతాన్ ఎంట్రీ వచ్చింది కదా. మనకేమనిపిస్తుందంటే అమ్మో సాతానా ఎందుకు, అసలు స్టార్టింగ్ అంటే ఇది మనది జర్నీ కదా, ఇది బైబిల్ స్టడీ కాదు కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా జర్నీ స్టార్ట్ చేసాం అనుకోండి, అది సరిగ్గా ఉండదు, ఏదైనా ఎదుర్కోవాలి, చాలా అడ్డంకులు వస్తాయి, లేదా వెళ్తే అక్కడ వాతావరణం బాగాలేదు, అక్కడ ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి అన్నప్పుడు అది మనం చేస్తామా జర్నీ? చెయ్యం కదా. సో ఇప్పుడు మరి రెడీగా ఉన్నామా ముందుకు వెళ్ళడానికి? ఎందుకంటే ఫస్ట్ వచనంలోనే సాతాను వచ్చేసాడు. ఫస్ట్ వచనంలో సాతాను వచ్చారు అంటే అర్థం ఏంటి? సాతానుతోనే ఈ 4వ అధ్యాయం మొదలైంది. అంటే మన ఈ ప్రయాణంలో సాతానుతో కలిపి మనం ప్రయాణం చేస్తున్నాం. సో మనకి ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఫస్ట్ వచనంలోనే సాతాను అని వచ్చింది, అపవాది గురించి వచ్చింది, ఎందుకు 4th చాప్టర్ లో ఈ ప్రయాణం అవసరమా? 4th చాప్టర్ వదిలేసి చక్కగా పక్కనే ఉన్న 5వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దేవుని కొండ మీద ప్రసంగం ఉంటుంది కదండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆయన మాటలు, దేవుని దివ్యమైన మాటలు మనం వినొచ్చు, అంత సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఎందుకంటే మనం బయట ఇలానే ఉంటాం. మనకి ఏదైనా ఎదురొస్తుంది, లేదా ఏదైనా శోధన వస్తుంది, లేకపోతే ఏదైనా మనకి అనారోగ్యం వచ్చింది, ఇంకేదైనా అవనివ్వండి, మన జీవితంలో ఏదైనా అడ్డు వస్తుంది లేదా వచ్చింది అంటే మనం ఏం చేస్తాం అంటే దాన్ని దాటిపోయే ప్రయత్నం చేస్తాం కదా. సో ఇప్పుడు కూడా మరి నిజంగా మనకి ఎంత మందికి ఎందుకంటే ఈ చాప్టర్ లో 3rd చాప్టర్ లో యోహాన్ గారు ఎంట్రీ ఇస్తే యోహాన్ గారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అలానే అపవాది వచ్చాడు కొత్తగా క్యారెక్టర్ ఇప్పుడు మనతో పాటు ప్రయాణం చేయడానికి. మరి అపవాది ఉన్నప్పుడు ఈ చాప్టర్ లోకి వెళ్దామా లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది. అయితే మనం సాతాను, ఎందుకంటే మొదటి వచనం అసలు 3వ పదమే అది, అప్పుడు యేసు అపవాది చేత అని. అంటే అపవాది మొదటి వచనంలోనే ఉన్నాడు అని అక్కడి నుంచి అపవాది కోసమే చూస్తున్నాం. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే మళ్ళీ ఇంకొకసారి చదువుకోవాలి దాన్ని. ఏమని? అప్పుడు ఫస్ట్ వచనం మళ్ళీ చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అర్థమైందా మీకు? ఎవరంట ఇక్కడ శోధించేది ఎవరు? అపవాది. ఎవరు శోధింపబడుతున్నారు? యేసు. ఇప్పుడు మీకు నాకు కాదు శోధన, యేసయ్యని పట్టుకుని 3వ అధ్యాయంలో యేసయ్య చెయ్యి పట్టుకున్నాం మనందరం. ఎందుకంటే మారు మనసు పొందాము, పాప క్షమాపణ పొందాము, ఆయన చేత మనం జ్ఞానాన్ని పొంది నిజంగా అంటే ఆ వాక్యం ద్వారా మనం అందరం నిజంగా నీళ్ళ ద్వారా కాదు, వాక్యం ద్వారా మనం బాప్తిజం తీసుకున్న వాళ్ళమే యేసయ్య చెయ్యి పట్టుకుని ఉన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు భయం అవసరం లేదు. ఎందుకని? ఈ యాత్రలో అపవాది రానివ్వండి, ఇంకో కొత్త క్యారెక్టర్స్ ఏవైనా యాడ్ అయ్యండి, మనతో ఎవరున్నారు అంటే యేసయ్య ఒక పక్కన, పరిశుద్ధాత్మ ఒక పక్కన. సో మనకి ఇంకా ధైర్యం ఇచ్చేది ఏంటి అంటే ఫస్ట్ వచనంలో మనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ఏంటి? నువ్వు నేను శోధింపబడట్లా, ఇక్కడ యేసయ్య శోధన గురించి ఉంది. అంటే మనం ముందుకు వెళ్తే ఈ అధ్యాయంలో యేసయ్య శోధనలోకి ఎలా వెళ్ళారు, ఏం చేశారు అనేది ఉంటుంది. సో మన మీద ఎలాంటి టెన్షన్ అవసరం లేదు కాబట్టి మనం ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. 1, 2 మనం మన తండ్రి చేయి పట్టుకున్నాం. సో విశ్వాసంతో ఆయన వైపు చూసి నేర్చుకుందాము. మనం ఎలా ఇప్పుడు ఏంటి అంటే మనం కొంతమంది గురించి తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ గుణగుణాలన్నీ తెలుసుకుంటేనే అసలు వాళ్ళు ఏంటి అని మనకు అర్థమవుతుంది కదండి. అలానే యేసయ్య గురించి తెలుసుకున్నాం. మనం ముందు 3 చాప్టర్స్ లోనూ తెలుసుకుంటున్నాము, ఇంకా తెలుసుకుంటాము. పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుంటున్నాము, యోహాన్ గారి గురించి, ఇంకా నీతిమంతులైన వారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అపవాది గురించి కూడా తెలుసుకోవాలి.
అపవాది గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడే స్వయంగా ఈ రోజు నిన్ను నన్ను అపవాది చెంతకు తీసుకెళ్తున్నారు. ఎందుకు అంటే అసలు ఎలా ఉంటుందో ఆ జర్నీ మనం నేర్చుకోవడానికి. అయితే 2వ వచనం చూసుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా అని ఉంది. అంటే దేవుడు మొదటి వచనంలో ఏమనుంది? ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డారంట. ఈ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు యేసయ్య అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికి దేవుని తీసుకెళ్లారు. అపవాది అరణ్యానికి తీసుకెళ్లిన వెంటనే దేవుణ్ణి శోధించినట్టు అక్కడ రాయబడుందా? లేదు. 2వ వచనం మనం నేర్చుకుంటే జ్ఞానవంతంగా దాన్ని చదివితే అర్థమవుతుంది ఏంటంటే 40 days 40 nights దేవుడు ఉపవాసం ఉండిన తరువాత ఆయన ఆకలిగొనగా, అంటే ఆయన నీరసించి ఆకలితో, అంటే చాలా వీక్నెస్ వచ్చేస్తుంది కదండి. అంటే నిన్న సిస్టర్ గారు కూడా చెప్తూ వచ్చారు కదా, తినకపోవడం వల్ల వచ్చే అలసట, అంటే ఆ వీక్నెస్, దాన్ని బట్టి దేవుడు ఆకలి కొన్నప్పుడు అప్పుడు వచ్చాడు శోధకుడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఎంటర్ అయ్యాడు సాతాను దేవుని దగ్గరికి. ఏమని? అసలు రావడమే ఆయన మనతో డిస్కస్ చేసిన మాట, అంటే దేవునితో అక్కడ, అంటే దేవుని దగ్గర మన అందరం కూడా ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం ఇదంతా క్లారిటీగా చూడగలుగుతున్నాం. నిజంగా చెప్తున్నాను, మీకు ఇష్టమైతే, ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మనం ఎప్పుడైనా చూడండి, మన అమ్మ నాన్నలు కానీ ఏదైనా చెప్తున్నప్పుడు ఇష్టంగా వింటూ ఉంటే మనం అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజే కాదు, మనల్ని దేవుడు ఇది మొదలు ఆయన చేయి పట్టుకుని నడిపిస్తున్నారు జర్నీ విత్ జీసస్ అని. సో దయచేసి అందరూ ప్రతి వాక్యం దగ్గర ఆగి దాన్ని నేర్చుకుని ఎదరికి వెళ్దాం. ఇది ఒక పాఠం కింద కాదు, మనం దేవునితో నడిచినట్లుగా నేర్చుకుంటూ ఉందాం. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో సాతాను ఎంటర్ అయ్యాడు. సాతాను వచ్చి ఏమన్నాడంట? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అంటే నీకు పవర్ ఉందా? నువ్వు దేవుని కుమారుడువా? అయితే ఇది చెయ్యి అంటున్నాడు. ఎందుకంటే సాతానుకి తెలుసు, ఏం తెలుసు? నువ్వు దేవుని కుమారుడు అయితేనే నీకు ఇన్ని ఉంటాయి కాబట్టి నువ్వు ఇది చెయ్యి అంటున్నాడు. అంటే దేవునికి ఏమేం పవర్స్ ఉన్నాయో, దేవుని శక్తి ఎలాంటిదో అపవాదికి తెలుసు. కాబట్టి దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా రాళ్ళను రొట్టెలుగా అయ్యేటట్లు ఆజ్ఞాపించు. ఎందుకంటే ఆయన ఆకలితో ఉన్నారు కదా. అంటే మనకి ఏదైతే మనం లేమిలో ఉంటామో, ఏదైతే మనకు అవసరతలో ఉందో దాన్ని పట్టుకునే సాతానుడు వస్తాడు మన దగ్గరికి, మనల్ని శోధించడానికి. ఈ రోజు దేవుని దగ్గరికి, అంటే యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా చెయ్యి అన్నప్పుడు మన యేసయ్య ఏం మాట్లాడారు చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. మన యేసయ్య దేవుని కుమారుడు, అది ఆయన అక్కడ తెలుసు, ముందు ప్రకటితం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సాతానుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఎంత తగ్గించుకున్నారంటే, ఆ మాట ఎప్పుడైతే సైతాను దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ పని చేసి చూపించు, అంటే నువ్వు ప్రూవ్ చేసుకో అని ఒక సవాలు విసిరినప్పుడు, నిజంగా దేవుని కుమారుడు ప్లేస్ లో, అంటే యేసయ్య ప్లేస్ లో సపోజ్ మనం ఉన్నాం, మనకు కొన్ని పవర్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే అయితే నాకు ఈ పవర్ ఉంది అని చూపించడానికి ఆ రాళ్ళని రొట్టెలుగా మార్చేస్తాం అజ్ఞానంతో. లేకపోతే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి వలన ప్రతి మాట వలన జీవిస్తారు తెలుసా నీకు అంటాం మనం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? అని వ్రాయబడి ఉన్నదనేను. అంటే వాక్యాన్ని ఎత్తి పెట్టి చూపిస్తున్నారు దేవుడు. వాక్యం అంటే ఏంటి అంటే, ఈ రోజు నువ్వు నేను అర్థం చేసుకోలేనంత శక్తి కలిగింది ఆ వాక్యం. అంటే దేవుని
చేత కూడా అంటే ఒక్క మాట, వాక్యము అంటే దేవుడి నోటి నుంచి వచ్చిన మాట, శక్తి కలిగిన మాట. ఈ రోజు మన నోటి నుంచి వచ్చే వాక్యానికి కూడా దేవుడు శక్తినిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు యెషయా గారు ఉన్నారు, ఆయన పలికిన అంటే ప్రవక్తగా ఆయన పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతూ వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. అంటే దేవుని చేత ఎవరైతే ప్రేరేపించబడుతూ వస్తారో, దేవుని చేత ఎవరైతే వాడబడుతూ వస్తారో వాళ్ళ మాట కూడా చాలా శక్తి కలిగిందిగా ఉంటుంది. ఇక్కడ క్షమించండి, ఇక్కడ ఏమవుతూ వచ్చిందంటే నువ్వు నీకు ఈ పవర్ ఉంటే నువ్వు చెయ్యి, దేవుని కుమారుడు అని ప్రూవ్ చేసుకో అన్నప్పుడు కూడా మన యేసయ్య ఏం చేశారంటే ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టారు. ఇలా రాయబడి ఉంది అంటే యేసయ్య ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఎంతో నేర్చుకుంటూ, దానికి ఎంతో విలువనిస్తూ, దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, అంటే అన్ని నేర్చుకుంటూ వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలానే మళ్ళీ అపవాది ఇంకొకటి అక్కడి నుంచి దేవుణ్ణి పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్లిపోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అసలు ఇక్కడ ఎంత పోటాపోటీగా జరుగుతోందంటే మీరు గమనిస్తే 4వ అధ్యాయంలోనేమో దేవునికి క్షమించండి 4వ వచనంలో దేవుడు వాక్యాన్ని ఎత్తిపట్టి చూపించారు. ఎందుకని? సాతాను నోట్లోంచి ఒక మాట వస్తే ఆ మాటకి వ్యతిరేకంగా దేవుడు వాక్యాన్ని ప్రయోగిస్తూ వచ్చారు. ఇక్కడ చూస్తే 6వ వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని 6వ వచనంలో దేని గురించి చెప్తూ వచ్చారు? అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే నీకే కాదు నాకు కూడా వాక్యం గురించి తెలుసు అని సాతాను వాక్యాన్ని ఎత్తిపెట్టి చెప్తున్నారు ఈసారి. ఏమని? నీ పాదము ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా చేతులతో ఎత్తుకుంటారు అని ఒక చాట రాయబడి ఉంది కదా, అది నాకు తెలుసు, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు దూకేయి అనే సలహా సాతానుడు యేసయ్యకి ఇస్తున్నారు. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని మరొక చోట రాయబడి ఉన్నది. వీళ్ళిద్దరు డిస్కషన్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా సాతాను మాట వస్తే దేవుడు వాక్యం ద్వారా దాన్ని సమాధానం వాక్యం ద్వారా ఇస్తూ వచ్చారు. రెండోసారి ఇంకా తెలివిగా సాతాను నాకు ఆ వాక్యం తెలుసు, ఆ వాక్యాన్ని నేను కూడా చెప్తాను, నువ్వు వాక్యాన్ని నమ్ముతావు కదా, నువ్వు వాక్యాన్ని నమ్మితే వాక్యంలో ఇలా ఉంది కదా, దూతలకు ఆజ్ఞాపిస్తానన్నాడుగా నీ దేవుడు, నీ తండ్రి నీ పాదం ఎప్పుడు రాతికి తగలదన్నాడుగా, అది కూడా వాక్యంలోనే ఉందిగా, కాబట్టి ఇంక నువ్వు దూకే అంటున్నారు. సో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి సాతానుకి అంతా తెలుసు అని. ఒకటి ఇప్పుడు యేసయ్య ఒక శ్రేష్టమైన మాట పలికారు ఇక్కడ. ఏంటో చెప్పనా? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అని ఇంకొక చోట వ్రాయబడి ఉన్నది. అంటే ఇంకో చోట మళ్ళీ ఇంకొక వచనంతో దేవుడు చెప్తున్నారు, ఇంకొక వాక్యాన్ని ప్రయోగిస్తున్నారు. ఏమని? నీ దేవుని నువ్వు శోధించొద్దు, నీ తండ్రిని నువ్వు శోధించొద్దు, పరీక్షలు పెట్టొద్దు ఆయనకి అని చెప్తున్నారన్నాను. అంటే నీ దేవుడు ఇది చెప్పాడుగా, ఇది చెయ్యొచ్చుగా, మీ దేవుడు ఇలా కదా, మీ దేవుడు అలా కదా అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినంత మాత్రాన మనం మన దేవుణ్ణి పరీక్షించకూడదు. మన దేవుణ్ణి ఎప్పుడు మనం విశ్వాసంతో ఉండాలి. మనం ఆయన్ని ప్రేమించాలి తప్ప పరీక్షించి మనం ఒకళ్ళ ముందు మనల్ని మనం నిజం చేసుకోవడానికో, లేకపోతే మన దేవుడు గొప్పవాడని రుజువు చేయడానికో మనం అనాలోచితంగా దేవుణ్ణి శోధించకూడదు. మనం ఆ నిమిషంలో ఏం చేయాలో, వాళ్ళు ముందు ఎలా ప్రవర్తించాలో అన్ని దేవుడు ఇస్తారు. కాబట్టి ఆ రీతిగా మనం జ్ఞానవంతంగా ఎదరికెళ్ళాలి తప్ప వాళ్ళు రెచ్చగొట్టినట్లుగా మనం కూడా ఏంటంటే, ఇక్కడ చూడండి ఎన్నో సార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నువ్వు దేవుడు కుమారుడు అయితే అని 2-3 మార్లు కూడా నీవు దేవుని కుమారుడు అయితే అనే చెప్తుంది సాతాను. సో ఏంటంటే, నీకు ఆ పవర్ ఉందిగా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇది చెయ్యనన్నారు
దేవుడు. మళ్ళీ ఈసారి ఇది చెయ్యి, వాక్యంలో చెప్తుందిగా, వాక్యంలోనే మీ దేవుడే అన్నాడుగా నువ్వు చెయ్యి అంటే, నువ్వు దేవుణ్ణి నేను శోధించలేను అని క్లియర్ గా వాక్యం ద్వారా దేవుడు కొట్టి చెప్పారు. ఈసారి అక్కడితో వదిలేసిందా అంటే, అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఫస్ట్ టైం ఏమో నీవు దేవుని కుమారుడవైతే అని 2 సార్లు పలికిన సాతాను, ఇక్కడ చూస్తే మీరు మూడోసారి ఆ మాట ఎత్తలేదు. ఆ మాట ఎత్తకుండా ఏమంది, ఇగో నీకు కనిపించినంత లెక్క ఇదంతా నీకు ఇస్తాను, నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చెయ్యి అంటే, ఈసారి ఎలాంటి మాయలోకి సాతాను తీసుకెళ్తుందంటే, ఈ లోకాన్నంతటికి నేనే దేవుడను, నాకు సాగిలపడు, నాకు నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇస్తాను అని అపవాది ఆయనతో చెప్తోంది. అంటే ఒక మాయలోకి తీసుకెళ్తుంది అనమాట. చాలా సార్లు ఇది మన జీవితంలో కూడా జరుగుతూ వస్తుంది. అయితే అది తర్వాత చూద్దాం. ఇక్కడ ఇందులోకి వెళ్తే, యేసు వానితో సాతానా పొమ్ము. ఇప్పటిదాకా దేవుడు సాతానా అని గాని ఏమీ అనలేదు, గాని దేవునికి ఇక్కడ ఎంత కోపం వచ్చిందంటే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన తండ్రికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఇంతవరకు దేవుడు. సాతాను మాట్లాడిన మాటను బట్టి కూడా ఓచుకుంటూ వచ్చారు, గాని ఇక్కడికి వచ్చి నువ్వు నాకు సాగిలపడు, ఇదంతా ఇస్తాను అనగానే, యేసయ్య సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ కూడా మరి ఇంకో వచనంతో చెప్తున్నారు. కానీ ఈ వచనాన్ని పలికే ముందు దేవుడు ఈ 3 చోట్ల, అంటే ఇక్కడ 3 శోధనలు వచ్చినాయి దేవుడికి. 1 రాళ్ళను రొట్టెగా మార్చమన్నారు, 2 పైనుంచి దూకేమన్నాడు, 3 నువ్వు నాకు సాగిలపడమన్నారు. ఈ 3 చోట్ల కూడా దేవుడు సాతాన్ని ముందు పెట్టలేదు, కానీ ఎప్పుడు ఇక్కడ ఏం చేస్తూ వచ్చారంటే దేవుని వాక్యాన్ని ముందు పెట్టి సాతాన్ని ఎదురిస్తూ వచ్చారు. ఇక్కడైతే యేసయ్య ఏమంటున్నారు, సాతాన పొమ్ము. ముందు ఒక అధికారంతో దేవుడు సాతానికి చెప్తున్నంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు చేయవలసింది ఏంటో అంటే, ఒక చోట రాయబడి ఉంది. మళ్ళీ వాక్యాన్ని ఇస్తున్నారు ఏమని అంటే, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ని మాత్రమే నువ్వు సేవించాలి అని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇది మనం కనుక గమనించుకుంటే ఇప్పుడు 11 వచనాల వరకు ఉన్నాయి. ఈ 11 వచనాల్ని మనం ధ్యానం చేస్తే, ఇంకొకసారి వెనక్కి వెళ్ళి జ్ఞానిస్తే, మొదటి వచనంలో అపవాది చేత శోధించబడ్డానికే అరణ్యానికి తీసుకొచ్చారు. అయితే ఆ 40 days అయిపోతే గాని సాతానుడు రాలేదు. సాతానుడు వచ్చి ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడో, ఫస్ట్ 2 సార్లు కూడా దేవుని కుమారుడవైతే, అంటే ఒక దేవుడు ఉన్నాడు అనేది సాతానికి తెలుసు, ఆయన కుమారుడు అంటున్నాడు. అంతేకాదు వాక్యం కూడా తెలుసు తనకి తెలియంది లేదు. సాతానుడికి అన్ని సమస్యలు తెలుసు. కాబట్టి దేవుని శోధించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే సాతానా పొమ్ము అనే అధికారంతో దేవుడు ప్రకటిస్తూ వచ్చాడో, ప్రకటనలో ఉన్న గొప్ప శక్తి ఏంటి అంటే, వాక్యం ఉండాలి నీ నోట్లో. అంతేకాదు దేవుడు ఇక్కడ మనకు ఒకటి అంటే మాదిరిగా ఏం చూపిస్తూ వస్తున్నారంటే, 1 ప్రకటన అంటే అధికారంతో మాట్లాడే ప్రకటన, నోటిలో నుంచి వచ్చే ఆ శక్తి. 2 దేవుని యొక్క వాక్యం. ఈ రెండిటిని పెట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పారో 10వ వచనంలో, అపవాది ఆయనను విడిచిపోగా అని వచ్చింది కదా. అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇంతకన్నా ఏం చేయలేను, ఎందుకంటే లోకంలో ఉన్నాయన్నీ చూపించాను, నీకు చాలా పవర్స్ ఉన్నాయని గుర్తు చేశాడు. ఆనాడు అవ్వకి ఆదాముకి సాతానుడు ఏం గుర్తు చేసింది, దేవుడు చాలా మిమ్మల్ని ఇష్టంగా చేసుకున్నాడు, ఇది తినొచ్చు, ఇది తింటే ఏం కాదు, మీరు ఆయనకి ఇష్టం కదా, మిమ్మల్ని ఏం చేయడు, ఇలా ఏదో చెప్పి, అంటే ఒకళ్ళని ఒప్పించాలంటే ఒక మాటతో సరిపోదు, చాలా ఒప్పుదల, అదే పని ఇంకా సాతానికి రకరకాలు మనకి ఎన్నో చెప్తూ ఉంటుంది కదండి. అలానే ఇక్కడ కూడా ట్రై చేసింది.
యేసయ్యని మార్చడానికి. ఎక్కడైనా లొంగుతారేమో, ఎందుకంటే శోధన అంటే వెనక్కి లాగే ప్రయత్నం. ఆ శోధన ఇక్కడ దేవునికి ఎదురైనప్పుడు 3 చోట్ల 3 రకాలుగా శోధిస్తూ వచ్చింది. ఫస్ట్, నీకు ఈ పవర్ ఉంది, నీ పవర్ ని యూజ్ చేసుకో, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. 2, నువ్వు చెప్పిందే కరెక్ట్, వాక్యంలో ఉన్నదే నీ దేవుడు చేస్తాడు కాబట్టి నువ్వు చెయ్యి, నీ దేవుడు ఎలాగో వాక్యంలో చెప్పాడు కాబట్టి అది ఇక్కడ జరుగుతుంది అని మూర్ఖత్వాన్ని చూపిస్తూ వచ్చాడు. అయినా సరే ఆయన ఎక్కడ కూడా లొంగలేదు. ఇంకొక మాట ఏంటి అంటే, మూడోసారి ఎప్పుడైతే ఎంత చూపించుకుంటూ వచ్చాడంటే ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్లి మొత్తం రాజ్యాలన్నిటిని, వాటి మహిమను, లోకంలో ఉన్న వాటన్నిటిని ముందు పెట్టాడు. దేన్ని దేవుడు చూడట్లేదు, దేన్ని యేసయ్య చూడట్లేదు. ఆయన ఆయన అంటే చూసే విధంగా మన ఎదుటికి తీసుకొస్తుంది సాతాన్. మనల్ని వెనక్కి లాగడానికి, ఫస్ట్ మన పవర్స్ ని గుర్తు చేస్తుంది, రెండోసారి దేవుడు మనకి ఇచ్చిన శక్తిని గుర్తు చేస్తుంది, మూడోసారి మన కళ్ళకి కట్టినట్లు అన్ని చూపిస్తుంది, నువ్వు ఇది మారిపోతే నీకు ఇది చేస్తానని. ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు. ఒక్కొక్కటి ఇంకా డీప్ గా వెళ్తే చాలా లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకే, సమయాన్ని బట్టి అయితే ఇక్కడ 11వ వచనంలో అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ చూసాం, ఒక ఫైటింగ్, ఒక యుద్ధం లాగే చూసాం దగ్గరుండి. మనం ఏంటి అంటే, ఎలా అయితే సాతానుడు అన్నారో, దేవుడు ఎలా మాట్లాడుకుంటూ వచ్చారో, దేవుడు సాతానుని వాక్యం ద్వారా ఎలా ఎదిరించగలిగారో మనం చూస్తూ వచ్చాం. అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో కూడా సాతానుని ఎదిరించాలి అంటే మనం ఖచ్చితంగా వాక్యం ద్వారానే ఎదిరించగలగాలి. వాక్యం ద్వారానే ఎదిరిస్తాం. చిన్న సాక్ష్యం చెప్తాను, ఒక్క 10 నిమిషాలు. ఏంటి అంటే, నేను గుడివాడలో ఉన్నప్పుడు నాకు అప్పుడు అంతగా ఇంత బయటకు వెళ్ళి ఇలా లేదు, అంటే ఎక్కడికైనా వెళ్ళడం, చర్చ్కి వెళ్ళడం ఇలా లేదు. అప్పుడప్పుడే అన్నమాట, తొలి దినాలని చెప్పాలి. నేను ఇంకా అప్పుడప్పుడే కొద్దిగా వారానికో 10 రోజులకో ఒకసారి చర్చ్కి వెళ్ళగలుగుతున్నాను. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, అంటే ఒక జూమ్ లోనే నేను జాయిన్ అయ్యి అదే ఇంకా అన్నమాట, అదే చర్చ్ అదే అన్నట్లుగా నాకు చాలా నాకు దేవుని చేత ఆదరించబడుతూ వచ్చా. అలాంటి సమయంలో నేను చర్చ్ లో సండే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది నా ఫోన్ కి. ఏంటి అంటే, మా పెదబావ గారి అబ్బాయికి బాబు పుట్టాడు, అంటే నాకు మనవడు పుట్టాడు అనమాట. అనగానే వాడు ఫోటో పెట్టారు, మెసేజ్ పెట్టారు. నేను వెంటనే ఫోటో చూడకుండా అక్కడే ఫోన్ తిరగవేసి ఒక ప్రార్థన చేశాను. ఏంటంటే, ప్రభువా, మీరు ఈ కుటుంబంలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలీదు, ఈ కుటుంబంలో మా జనరేషన్ లో నేను ఉన్నాను వీళ్ళందరి కోసం ప్రార్థన చేయడానికి. తర్వాత తరంలో మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ముల గురించి, అందరి గురించి చేయడానికి. ఇప్పుడు 3వ తరం ప్రభువా, మనవడు పుట్టాడు నాకు, తను వాళ్ళ తరంలో ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించే విధంగా తను సేవకుడు అవ్వాలి ప్రభువా, నాకు ఇస్తారా ప్రభా అని ఇంకా దేవుని ఎంత బ్రతిమాలనంటే, మీరు ఇస్తున్నారు అంతే. ఇంకా తన సేవకుడు అవ్వాల్సిందే ప్రభా, తన సేవకుడు అవ్వాలి. తన కుటుంబ సభ్యుల్ని, తన జనరేషన్ వాళ్ళందరినీ కూడా మీ వైపు నడిపించగలిగే, ఎందుకంటే ఇంత గొప్ప దేవుని నేను తెలుసుకున్నాను, ఇంత సజీవుడైన దేవుని నేను తెలుసుకున్నాను. చీకట్లో ఉన్న వారిని మీ దగ్గరికి నడిపించడానికి తను ఒక సేవకుడిలా ఉండాలి ప్రభా అని నేను ప్రేయర్ చేశాను. అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఎందుకో వెళ్లాల్సి వచ్చింది. మా చెల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే నా పక్కన ఒక అబ్బాయి, తనకి ఒక అరౌండ్ 13-14 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. తన తల్లికి పిల్లలు లేకపోతే అనాథాశ్రమం నుంచి ఆ అబ్బాయిని తెచ్చి తను పెంచుకుంటుంది. తను ఒంటరిగా ఉంటుంది, భర్త సరైనోడు కాదు. సో తను ఇద్దరికి వేరుగా ఉంటున్నారు, విడాకులు అయిపోయినట్టున్నాయి. తను ఇవన్నీ చెప్పుకొచ్చింది, బాధపడుతుంది, ఏడుస్తుంది. ఏంటి అంటే, ఆడుకునే టైంలో ఒక అబ్బాయి వచ్చి తల మీద కొట్టాడంట, చాలా గట్టిగా తగిలింది. బయటకి అదంతా కనిపించట్లేదు కానీ లోపల బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి బ్లడ్ బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉందంట. వాళ్ళేమో పాపం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఎక్కడ ఒక్కతే అమ్మాయి పాపం 4 ఇళ్లలో పని చేసుకుని వచ్చి ఆ బిడ్డను పోషించుకుంటూ వస్తుంది, చదివించుకుంటుంది, చాలా గారాబంగా చూసుకుంటుందంట. తన కోసం చూసుకోకుండా తన బిడ్డ అందరిలో బాగుండాలి, అందరిలో ఇదిగా ఉండాలని ప్రేమగా పెంచుకుంటుంది పాపం. ఇదంతా నాకు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. అయినా ఈ రోజు బాబు పరిస్థితి ఇలా ఉందమ్మా, చనిపోతాడని చెప్తున్నారు. ఎంత చేయించినా అంటే బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయి అబ్బాయికి. అలా అవ్వకూడదంట. బ్రెయిన్ కి ఏదైనా తగిలినప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అయితే ఇంకా ప్రాణానికి ప్రమాదం అన్నమాట. సో ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి నాకు తన గురించి చెప్పింది. ఇలా చెప్తే ఈ లోపల డాక్టర్ గారు రమ్మన్నారు లోపలికి. అయితే నేను మా చెల్లితో చెప్పాను, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళిరా, నేను చిన్న ప్రేయర్ చేసుకోవాలి అన్నాను. తను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. నేనైతే బయటకు వచ్చేసి ఒకటే ప్రేయర్ చేసుకున్నా, ప్రవ్వా ఎంత అవసరతలో ఉందో ఆ తల్లి, తనకి ఇంకా వేరే లోకం లేదు ప్రవ్వా. తనకి ఎంత ఇప్పుడు డబ్బుల కోసమో లేకపోతే ఎవరి కోసమో కాదు, ఆ తల్లి వేదన ఎంత అంటే మీరు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. నేను ఒక పావుగంట అరగంట తన గురించి బాధపడతాను, నా జీవితం నాదే, నేను ఇంటికి వెళ్తే. ప్రభా ఆ బిడ్డ దగ్గర మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను, ఆ బిడ్డ రక్షించబడాలి, ఆ బిడ్డ స్వస్థపరచబడాలి, ఆ లోపల బ్లీడింగే ఉండనివ్వండి లేదా క్లాట్సే ఉండనివ్వండి, ఏదైనా సరే మీరు చెయ్యి పెడితే ప్రభా అది జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా మీరు మార్చగలుగుతారు. ఎందుకంటే మీరే సృష్టించారు కాబట్టి. ఎంత వర్స్ కండిషన్ లో ఉన్నా సరే తన హెల్త్ ప్రభా, తల్లి కన్నీరును చూడండి ప్రభా, ఆ తల్లి బాధను చూడండి ప్రభా, తన్ని మీరు తిరిగి తనకి ప్రాణాన్ని దయచేస్తురండి అని ఆ బిడ్డ గురించి ప్రేయర్ చేసినప్పుడు కూడా నేను ఏమన్నానంటే, ప్రభా మీరు తనకి ఇచ్చేది ఇది సెకండ్ లైఫ్, ఇంకొక జీవితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఆ బిడ్డ అనేకులను ప్రభా మీ గురించి, మీ ప్రేమ గురించి చాటి చెప్పే సేవకుడిలాగా తను రావాలి ప్రభా అని నేను నా నోటి నుంచి ప్రేయర్ చేసుకుంటూ వచ్చా. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. నైట్ వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో నేను మా చిన్న పాప కింద పరుపు వేసుకుని అమ్మ వాళ్ళు మంచం మీద పడుకుని ఉన్నారు. ఏంటంటే మేము అందరం ఒక గదిలోనే పడుకున్నాం అనమాట. ఏంటంటే ఆ రోజు ప్రేయర్ చేసుకుంటున్నాము, ఆల్నైట్ ప్రేయర్ లాగా సరదాగా పాటలు పాడుకుంటూ అంత హ్యాపీగా 11:30 దాకా జరిగింది. వాళ్ళు పడుకున్నారు, నేను బైబుల్ చదివేసి నేను పడుకున్నాను. పడుకుంటే మధ్యరాత్రి ఎలా ఉందంటే సడన్ గా అసలు ఒక్కసారి గుండె బరువు అయిపోయింది. ఎంత బరువు అంటే కళ్ళు తెరిచినా చీకటే తప్ప అసలు నాకు ఇంక ఏమీ తోచట్లేదు, ఊపిరి ఆడట్లేదు అనమాట. నా లోపలికి పీల్చుకోలేకపోతున్నాను, అసలు బయటికి కూడా ఏమీ అనలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. ఎంతగా ఉందంటే ఇంక నేను చచ్చిపోతానేమో అనేటట్టు ఉంది నాకు. అసలు వెంటనే ఏం చేసా, గబగబా ఏసు రక్తమే జయమని చెప్పుకుంటున్నాను. దాంతో పాటు లెగిసి అక్కడ బెడ్ లైట్ ఉంటే బెడ్ లైట్ ఆన్ చేసా. మళ్ళీ రూమ్ బయటకు వచ్చేసా. రూమ్ బయటకు వచ్చి అక్కడ కారిడార్ లో అటు ఇటు తిరుగుతున్నా. అసలు ఏం చేసినా మీరు నమ్మండి, ఎంత ట్రై చేసినా నాకు ఊపిరి ఆడట్లేదు, నాకు చెమటలు పడుతున్నాయి, నాకు ఎలా అనిపిస్తుంది అంటే కళ్ళు పెద్దవైపోతున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట. చాలా అసలు ఇంత నేను చెప్తున్నాను గానీ అప్పుడైతే నేను అనుకున్నది ఒకే ఒక్కటి, ఇంకా 1 or 2 minutes లో నేను చచ్చిపోతానని అనుకున్న వెంటనే నాకు తోచింది ఏంటంటే మోకరించాను. మోకరించి యేసయ్య ఒకవేళ ఇదే నా ఆఖరి రోజు, ఇదే నా లాస్ట్ టైం అంటే హ్యాపీగా వచ్చేస్తాను. మీరు వచ్చేయండి ప్రభా, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. నేను హ్యాపీగా, నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటున్నానంటే అక్కడ కళ్ళు తెరవాలి. కానీ ప్రభా ఊపిరి అట్లా చాలా ఇబ్బందిగా ఉంది, ఒకవేళ చనిపోయేటప్పుడు ఇబ్బంది తప్పదు అనుకుంటే మీరు నన్ను గట్టిగా పట్టుకోండి ప్రభా, దీన్ని జయించడానికి నాకు శక్తినివ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాను. అయినా సరే నాకు ఇంకా అలా ఎలా అనిపించిందంటే, అంటే పక్కన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఎవరిని లేపాలనిపించలేదు నాకు, ఎవరితోనూ ఇలా అనిపిస్తోంది నాకు అని అనిపించలేదు. ఎందుకంటే పుట్టడం, మరణించడం ఇవన్నీ ఎలా ఉంటాయో, మనం మరణించేటప్పుడు మనతో ఉండేది కేవలం మన దేవుడు మాత్రమే.
మన దేవుడే ఏదైనా చేస్తారు, లేదా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. మనుషులు ఎవ్వరు ఏం చేయలేరు అనిపించింది నాకు. అందుకని నేను ఏం చేశానంటే ప్రార్థన చేసుకుంటూనే అలా నా పక్కన నేను పడుకున్న దగ్గర అంతకు ముందే కదా బైబిల్ చదివాను. ఆ బైబిల్ ని పట్టుకుందామని మంచం కింద పెట్టుకుంటా ఎప్పుడు నా బైబిల్ సీక్రెట్ గా చేసుకోవడం అలవాటు అయిపోయి. సో ఏం చేశాను, మంచం కింద ఉన్న బైబిల్ ని ఇలా పట్టుకొని నా వైపు లాక్కుందామని చెయ్యి వేయబోతే ఎవరో బలవంతంగా ఇంకొక వైపుకి నన్ను పడేసినట్టు అనిపించింది అనమాట. ఓ పక్కకి తోసేశారు. లిటరల్ గా చెప్పాలి అంటే నన్ను ఇటు నుంచి అటు బోర్లేసినట్టు అనిపించింది. ఇంకా నాకు ఓపిక అంటే ఇదంతా జరుగుతోంది కానీ నాకు ఊపిరే తీసుకోవట్లేదు నేను. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే 1 or 2 minutes లో ఇదంతా నేను అనుభవిస్తూ వచ్చాను అనమాట. అయితే ఊపిరి అందట్లేదు, అటువైపు బైబిల్ పట్టుకుందాం అంటే లేదు. ఇంకా ఏం చేయలేక, ఏసయ్యా మీరే చెయ్యండి, నాకేం చేసినా మీరే, ఏది జరిగినా నా జీవితంలో మీరే అనే మాట నేను అనుకుంటుండగా సాతాను వాయిస్ నేను వింటూ వచ్చాను. ఏమన్నా తెలుసా, ఇంత చిన్నదానికి నువ్వు కంగారు పడిపోతున్నావే, ఇందా నుంచి కొట్టుకుంటున్నావే, నీ ప్రాణం విలువ నీకు అర్థమైందా? నీకెందుకు అందరి గురించి? వాళ్ళు సేవకులు అవ్వాలి, వీళ్ళు సేవకులు అవ్వాలి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి, ఇవన్నీ నీకెందుకు? కాసేపు చీకటిగా ఉంటే లెగిసెళ్ళి లైట్ వేసుకున్నావే, అంత పిరికి దానివి, అంత భయపడిపోయి నీ ప్రాణం కోసం దాని నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్న దానివి, నీకెందుకు ఇలాంటి ప్రార్థనలు? నువ్వు అలాంటి ప్రార్థనలు ముందు ఆపే, అప్పుడు నేను నీకు ఊపిరి ఆడేటట్టు చేస్తా, నువ్వు ప్రార్థన ఆపే అని నేను క్లియర్ గా విన్నా వాయిస్. వింటే వెంటనే అప్పుడు నేను మనసులో ఎంత క్లియర్ గా సాతాను చెప్తుంటే మనం సాతానికి భయపడం ఆ టైంలో. నేను వెంటనే ఒకటి మనసులో అనుకుంటూ వచ్చాను, ఏమనంటే ఏసయ్య 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 ఇలాగే అనుకుంటున్నాను అనమాట. అనుకుంటుంటే దేవుడు సడన్ గా నా నోట్లోంచి ఒక మాట అనిపించారు. ఏంటో తెలుసా, నా దేవుడు నేనే మార్గము జీవము సత్యమై ఉన్నానని చెప్పిన నా దేవుడు నాకు ఆయనే మార్గము జీవము వెలుగై ఉన్నాడు అనే మాట అన్నాను. అంతే. ఏం జరిగిందో తెలీదండి. నేను మార్నింగ్ లేచేసరికి 7:30 అయింది. ఏం జరిగిందో తెలియదు ఆ తర్వాత నాకు. లెగిసిన వెంటనే నాకు ఇదంతా గుర్తొచ్చింది. గబగబా బైబిల్ దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసుకుని, ప్రభా రాత్రంతా నేను కలగన్నానా లేకపోతే ఏంటి ప్రభా అని నేను పైకి చూస్తే బెడ్ లైట్ నేను వేసింది, బెడ్ లైట్ అక్కడే ఉంది, వెలుగుతా ఉంది. మార్నింగ్ అయినా ఎవరు తీయలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఇది కల కాదు. మరైతే ఏంటి ప్రభా రాత్రి ఆ వాక్యం ద్వారా ఇలా వచ్చింది, అసలు సాతానుడేమో ఇలా ప్రేయర్ చేయొద్దు, నువ్వు సేవకులు అవ్వాలని ఎందుకు చేస్తున్నావు అంటున్నారు, ప్రభా నా ఆత్మీయత సరిపోదా అలాంటి ప్రార్థనలు చేయడానికి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మత్తయి సువార్త నుంచి నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏంటంటే, నువ్వు బలము కలిగి శక్తి కలిగి వాక్యాన్ని పట్టుకుని వాక్యాన్ని ఆధారం చేసుకునే నువ్వు సాతానుని ఎదిరించగలవు. ఇప్పుడు దాకా నీకు ప్రార్థనే నేను నేర్పిస్తూ వచ్చాను, ప్రార్థన ద్వారా అన్ని నేర్పిస్తూ వచ్చాను. ఇప్పుడు మాత్రం దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, ఈ రోజు నుంచి నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి అని. ఆ రోజు నుంచి నేను వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని ప్రార్థనలో పెట్టుకుంటూ వస్తూ వచ్చానన్నమాట. నాకు ఈ రోజు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇది చదువుతున్నప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే జయాన్ని పొందారో నాకు ఆ రోజు దేవుడు ప్రత్యక్షంగా చూపిస్తూ వచ్చారు. ఎందుకంటే సాతానునికి ఇష్టం లేనిది ఏంటి అంటే, మనం దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఒక ఆత్మ నశించిపోకుండా మనం తిప్పితే అసలు వాడికి ఎంత కష్టమో. సో ఎప్పుడైతే నా ప్రార్థనలు అలా ఉన్నాయో, నన్ను భయపెట్టే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పించింది, స్పష్టంగా నేర్పించింది ఏంటి అంటే, నువ్వు వాక్యాన్ని కూడా పట్టుకోవాలి. అంటే నీ ప్రార్థన, నువ్వు పరిశుద్ధంగా జీవించటం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు నీకు ఉండాల్సింది వాక్యము కూడా. దేవుడు ఎన్నిసార్లు మనకి చెప్పరు, వాక్యం అనే దట్టి కట్టుకో, వాక్యం దాన్ని మైమరు వేసుకో, ఏదైనా సరే వాక్యం గురించే దేవుడు చెప్తారు. సో మన జీవితంలో కూడా ఇప్పుడు యేసయ్య మొదటి ఇక్కడ ఇటు మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వస్తే మనం తిరిగి సాక్ష్యం నుంచి ఇందులో ఎలాగైతే ఆయన ఎదురించుకుంటూ వచ్చారో, దేవుణ్ణి శోధించిన ప్రతి చోట వాక్యాన్ని ఎత్తి పెడుతూ వచ్చారు, మన జీవితంలో కూడా అలానే వాక్యాల్ని ఎత్తి పెట్టించుకుంటూ రావాలి. అయితే ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొత్తం మత్తయి సువార్త 4వ అధ్యాయము 25 వచనాలు ఉంటే మొదటి
మొదటి 11 వచనాలు ఇప్పుడు మనం అనుభవిస్తూ వచ్చాం. ఏంటి అంటే శోధన, సాతాను, అపవాదితో ఉంటే మనల్ని ఎలా భ్రమపడతాడు, ఎలా మాయలోకి తీసుకెళ్తాడు, ఎలా మనల్ని అంటే దేవుని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాడు, ఎలా మనల్ని భయపెడతాడు, మభ్యపెడతాడు, ఎన్ని చూపించి అట్రాక్షన్స్ కి చేస్తాడు అనే తన క్వాలిటీస్ ని కూడా మనం చూస్తూ వచ్చాం. తన క్యారెక్టర్ ని చూస్తూ వచ్చాం. ఎలా మరి తన క్యారెక్టర్స్ నుంచి మనం బయటపడాలంటే వాటిని చూసినప్పుడు ఎలా ఏం చేయాలనేది మనం దేవుని దగ్గర ఆయన చెయ్యి పట్టుకుని నేర్చుకుంటూ వచ్చాము. ఏంటి అంటే ఇలా వాక్యం ద్వారానే మనం సాతాన్ని ఎదిరించగలమని. అయితే 12 నుంచి 25 వరకు చూస్తే ఒకసారి ఊరికే పైన చెప్పుకుంటూ వస్తానండి. 12 నుంచి 25 వరకు చూస్తే ఇక్కడ ఏమవుతూ వచ్చింది, యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి అని ఉంది. అంటే 17వ వచనం చదువుకుంటే అప్పటి నుండి అని ఉంది. ఎప్పటి నుండి? 12వ వచనం అనమాట. యోహాను చెరపట్టెనని యేసు విన్న తర్వాత. అంటే యోహాను గారు ప్రకటించడం కుదరదు. ఇంకా చెరపట్టబడ్డారు కాబట్టి ఆయన ప్రకటన ఆగిపోయింది. ఇంకా ఆయన ప్రకటించలేకపోతున్నారు. ఏం ప్రకటించట్లేదు? సువార్త. ఎంతో మంది నశించిపోతున్న వారికి వెలుగైన ఆ సువార్తను ఇంకా ప్రకటించలేని స్థితిలో ఉన్నప్పుడంట 17వ వచనంలో మనం తెలుసుకుంటే యేసయ్య ప్రకటించ మొదలు పెట్టాను అని ఉంది. దేని గురించి ప్రకటించడం మొదలు పెట్టారంటే మారు మనసు గురించి ప్రకటించడం మొదలు పెడుతూ వచ్చారు. అక్కడ సువార్త దేవుడు మొదలు పెట్టారు 17వ వచనంలో. 18వ వచనం చూస్తే 18 నుంచి 22 వరకు చూస్తే శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని పిలవడం, వాళ్ళన్ని వదిలిపెట్టి దేవుని కొరకు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. మీరు గమనిస్తే 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాము కదా, యోహాన్ గారు ఏం చేసేవారు అంటే ఆయన హృదయాలను తిప్పగలిగిన దేవుడు కదా, క్షమించండి, హృదయాన్ని తిప్పగలిగిన పవర్ ఉన్న ప్రవక్త తను. సో తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరి హృదయాలు కరిగించబడి తప్పును ఒప్పింపజేస్తూ వచ్చారనమాట. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఎప్పుడైతే దేవుడు ప్రకటించడం మొదలు పెట్టారో, యేసయ్య పిలిచిన ప్రతి ఒక్కళ్ళు నా వెంబడి రండి అని పిలవగానే వాళ్ళందరూ కూడా ఆ వలలు వదిలేసి, పిలిచిన వారు పిలిచినట్టు తండ్రిని వదిలేసి, ధోనిని వదిలేసి, అప్పుడు దాకా వాళ్ళు చేసుకుంటున్న బిజినెస్ ని వదిలేసి, అన్నిటిని వదిలేసి ఆయన వైపు వచ్చేసారు. ఎందుకు అంటే ఆయన వైపు తిప్పబడుతూ వచ్చారు. మేలైన దాన్ని ఎన్నుకుంటూ వచ్చారు. అది వాళ్ళ చేతిలో లేదు. విన్న వెంటనే మ్యాగ్నెట్స్ లాగా దేవుని దగ్గరికి వచ్చేసారు. అది మనం చూస్తాం. తర్వాత 23వ వచనం, 24, 25 ఈ 3 చూసుకుంటే దేవుడి బోధ, ఆయన సువార్త ప్రకటించడం, అలాగే ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరచడం, ఆయన ఇంకా దేవుని గురించిన కీర్తి మొత్తం దేశమంతా వ్యాపించడం, చాలా మంది ఆయన దగ్గరికి రావడం, ఇదంతా మనం చూస్తాం. వచ్చిన వారిని వచ్చినట్లు దేవుడు స్వస్థపరుస్తూ రావడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంత మంది వచ్చినా ఆయన దగ్గరికి ఎవరెవరు వచ్చేవాళ్ళో చూడండి. 24వ వచనంలో ఉంటుంది, నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, ఏ వ్యాధి అని కాదు, ఏ రోగం అని కాదు, దేవుని దగ్గరికి దయ్యం పట్టిన వారిని, వ్యాధిగ్రస్తుల్ని, ఇంకా పక్షవాయు గల వారిని, ఇలా ఎంత మందిని తీసుకొచ్చినా ఆయన వారిని స్వస్థపరిచెను. ఒక్కసారి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే స్వస్థపరిచే దేవుని దగ్గర ఉన్నాం కదా. ఇంతవరకు సాతాన్ని అరణ్యంలో ఓడించి విజయాన్ని పొందిన యేసయ్యని చూసాం. ఎంతో హ్యాపీగా ఉంది కదా. సాతాన్ని జయించిన తర్వాత విజయం వస్తే దేవుడు మనకి పక్కనే నుంచున్నాం కాబట్టి మనకి ఎంత గర్వంగా ఉంటుందో, అమ్మో దేవుడు భలే చేశారు అని. కొంచెం ముందుకు రాగానే దేవుడు సువార్త ప్రారంభించారు. మనం ఆయన్ని వెనకాల ఫాలో అవుతూ వస్తున్నాం కదా, ఆయన ఏం చేస్తున్నారో అన్ని చూస్తూ వస్తున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే ఈ శిష్యుల్ని పిలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మతో పాటు మనతో పాటు ఇక్కడ శిష్యులు కూడా వచ్చారు. ఆ శిష్యుల్ని కూడా చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే పిలిచిన వెంటనే వాళ్ళు లోబడి దేవుని వెనకాల వచ్చేసారు.
సో మనకన్నా ఇంకా క్లోజ్ అయిపోతారు దేవునికి. కాబట్టి మనం కూడా దేవుడు పిలిచిన వెంటనే, అంటే ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్తున్నాం, మధ్యలో వచ్చేసారు వాళ్ళు. ఎలా వచ్చారంటే పిలిచిన వెంటనే వచ్చారు, కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. ఏమో మరి దేవునికి దగ్గర అయిపోతారేమో అని మనం కూడా ఇంకా ఏం చేయాలంటే, దేవా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉంటాను అన్నట్లు దేవుడి మాట వినగలిగేటట్టు ఆయనకి దగ్గరగా ఉండాలి. ఆయన మెల్లని స్వరంతో పిలిచిన, దర్శనం ద్వారా పిలిచిన, ఎలా పిలిచినా ప్రభా నేను ఇక్కడే ఉన్నాను, ప్రభా నీతోనే ఉన్నానని చెప్పగలగాలి. అదే 23వ వచనంలో చూస్తే మనం ఆయన బోధ వింటున్నాం, ఆయన సువార్తను వింటున్నాం, ఆయన స్వస్థతను చూస్తున్నాం, మరి స్వస్థపరచడాన్ని కల్లారా చూస్తున్నాం. ఎంత మంది అసలు అసలు అన్ని అక్కడ చుట్టుపక్కల దేశాల నుంచంట, ఆ ప్రాంతాల నుంచంట, అక్కడ మొత్తం దేశమంతా ఆయన కీర్తి గురించి, ఆయన స్వస్థతల గురించి, బోధల గురించి, అద్భుత కార్యాల గురించి వ్యాపించబడినప్పుడు అక్కడ వాళ్ళకి జరిగిన దానివే కాదు, ఇంకా అనేక మందికి చెప్పి ఇంకెంతో మందికి అది జరగాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి అని ఎంతో మందిని యేసే దగ్గరికి తీసుకొచ్చారంట. ఇంత మందిని ఇప్పుడు ఒక్క హాస్పిటల్, ఎన్ని హాస్పిటల్స్ ఉంటున్నాయండి బయట వెళ్తే, అందరూ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఎక్కువైపోయారు. ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనకి ఎంతో ఇది. ఇక్కడ ఒకే ఒక్క పరమ డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి రోగుల్ని స్వస్థపరచడానికి తీసుకొస్తున్నారు. అయినా దేవుడు విసుక్కోకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా ఎంత మంది వచ్చినా అందరినీ స్వస్థపరుస్తూ, ఓపిగ్గా బోధిస్తూ, అలా అని మిగతావి వీళ్ళని స్వస్థపరుస్తూ మిగతా ఆపేశారా అంటే లేదు. మిగతావి బోధించే చోట బోధిస్తున్నారు, స్వస్థపరిచే చోట స్వస్థపరుస్తున్నారు. ఇంకెంతో మందికి ఎన్నో రకాలుగా దేవుడు అన్ని చేస్తూ వస్తున్నారు. అవన్నీ చూసాం కదా. కాబట్టి మనం ఇక్కడ ఒక్కసారి ఆగి మనం స్వస్థపరచబడాలి. మానసికంగా, శారీరకంగా స్వస్థత కావాలి. లేదు, మనం కూడా తీసుకొద్దాం. ఎంత మంది అయితే ఈ రోజు స్వస్థపరచబడాలని ఆశిస్తున్నారో, ప్రవ్వా మేమేమి మతం కాదు ఇది దేవా, ఇదేది అంటే బయట చూపించే విధంగా ఇది ఒక క్రిస్టియానిటీ కాదు. ఇక్కడ ఒక దేవుడు ఉన్నారు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన్ని నువ్వు దేవుడని పిలిచినా పలుకుతారు, పిలవకపోయినా యేసయ్యా అని నువ్వు స్నేహితుడిలా పిలిచినా పలుకుతారు. ఆయన దగ్గర ఉన్నాం మనం. మన చుట్టాలని, మనకి తెలుసున్న వారిని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పలంగా మన ఆలోచనలో అయినా సరే వాళ్ళందరినీ తీసుకొస్తే స్వస్థపరచగలిగిన సమర్థుడైన, శక్తివంతుడైన దేవుణ్ణి మనం వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ బాధల్ని పంచుకునే వాళ్ళం అవుతాం. వాళ్ళు ఎక్కడున్నామంటే దేవుడు స్వస్థపరుస్తున్నారు, మన వాళ్ళందరినీ కూడా తీసుకొద్దాం ఆ స్వస్థతలోనికి, దేవుని తాకుదలలోనికి, దేవుని ప్రేమ గల ఆ శక్తిని, ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోగలగడానికి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. అలానే ఆఖరి వచనం, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానుకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. గుర్తుపెట్టుకో, ప్రత్యేకంగా చదువుకోవాలి మనం. మళ్ళీ అర్థమైందా? ఎంత మంది, ఒకళ్ళిద్దరు కాదు, వేలు కాదు, అన్ని చోటల, అన్ని ప్రదేశాల నుండి జన సమూహాలు ఆయన్ని వెంబడిస్తున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవునికి దగ్గరగానే ఉన్నామా? లేదు, వీళ్ళందరితో వచ్చేసారు, శిష్యులు వచ్చారు మధ్యలో, తర్వాత ఎంతో మంది రోగులు వస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు. ఇప్పుడేమో ఎంతో మంది ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. వీళ్ళందరితో పాటు మనం కూడా మన యాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి దేవునితోనే ఉంటున్నామా? లేదా మధ్యలో సాతానుకు భయపడో, లేకపోతే ఇంతమంది ఉన్నారులే తర్వాత అన్నట్లుగా మనం దూరస్తులుగా ఉన్నామా? లేదు, మనం ఎప్పుడు మన దేవుని దగ్గరే ఉందాం, మన దేవుని చేయి పట్టుకునే ఉందాం. ఎందుకంటే అంతం వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఏ తల్లి, తండ్రి, బిడ్డలు ఎవ్వరు మనకు అంతం వరకు తోడుగా ఉండరు. అది పెద్దవాళ్ళైన మీలో చాలా మందికి తెలుసు, మేము కూడా అనుభవిస్తున్నాం. కానీ మన దేవుడు
వాగ్దానం చేసిన నమ్మదగిన సజీవుడైన దేవుడు. ఆయన చెప్తున్నారు మత్తయి సువార్త 28:6 యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను అని. ఎంత గొప్ప దేవునికి నిజంగా మనం ఏమి ఇవ్వలేం. గాని 4వ అధ్యాయము మనం ఆలోచిస్తే శోధనతో మొదలైంది, దేవుని విజయంతో ముగించబడుతూ వచ్చింది. శోధన అది నీకు ఆత్మీయ జీవితానికి విజయాన్ని ఇచ్చేదే గాని నిన్ను ఏం మాత్రం పడద్రోసేది కాదు. ఎప్పుడు అంటే ఆ శోధన నువ్వు ఎదిరించడానికి, అంటే నువ్వెక్కడికి వెళ్ళినా, దేవుడి అరణ్యానికి వెళ్ళారు, ఎక్కడికి అలానే నువ్వు ఏ పరిస్థితికి ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి దగ్గర ఉన్నప్పటికీ నీ దగ్గర యేసయ్య, పరిశుద్ధాత్మ శక్తి, వాక్యము ఇవి ఉంటే దేవుడు తను తోడునిచ్చి తన శక్తినిచ్చి ఎలాంటి శోధనైనా, అది మరణము అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, ఇంకా అంటే ఎవరి వల్ల కాదు అని కూడా అనిపించవచ్చు. అలాంటి వాటన్నిటి నుంచి దేవుడు విడిపించగల శక్తి గల సమర్థుడు కాబట్టి అది శోధన అవ్వదు. ఎందుకంటే ఆయన ఉన్నారు నీతో. నీ చేయి పట్టుకుని ఉన్నప్పుడు అది నీది ఎలా అవుతుంది? మొదటి వచనంలోనే మనం వింటూ వచ్చాం, యేసు అపవాది చేత అని. సాతానికి మనం ఆఫ్టర్ ఆల్ అంతే, వాడు మనల్ని ఏం చేయలేడు. కానీ ఎందుకు చేయలేడు? మన వైపు రాడు. కాకపోతే యేసయ్య ఉన్నారని శోధించడానికి వస్తాడేమో. కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఆయన్ని వెంబడించడం ఒక్కటే మనం చేస్తే చాలు. అంటే మనం ఇష్టంగా, ప్రవ్వా మీరు నిజమైన దేవుడు ప్రవ్వా, ఇంతమంది చెప్తున్నారు, నేనెందుకు ఒక్క విశ్వాసంతో ప్రార్థించకూడదు? ఇక్కడేమి మతాలు మార్చుకోవడం కాదే, ఇక్కడ ఏమి బాప్తిజం తీసుకోవడం కాదే, మా మనసులోనే కదా ప్రవ్వా అని ఒక్క మాట, ఒప్పించే మాట. ఆ ప్రేమ కలిగిన దేవుడు 24 గంటలు అరచేతులు చాచి నీ వైపు నా వైపు చూస్తున్న దేవుని వైపు ఒక్కసారి మనం తిరిగితే ఖచ్చితంగా దేవుడు మన అన్ని శోధనల నుండి మనకి విజయాన్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. నీకు జీవితాంతము తోడుగా నీడగా ఉంటారు, ఎవ్వరు ఉండరు. ఇప్పుడే కాదు, ఇప్పుడు నడుస్తున్నప్పుడే కాదు, నువ్వు మంచాన పడినప్పుడు, మరణించినప్పుడు, చివరికి మరణం తర్వాత కూడా తోడుగా ఉండే అంత గొప్ప శక్తివంతుడైన దేవుడు, ప్రేమమయుడైన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన దేవుడి దగ్గర మనం ఉన్నాము. ఆయన్ని గట్టిగా పట్టుకుని అంతం వరకు ఆయనతోనే నడుద్దాము. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.